రాష్ట్రంలో ఈ ఏడు రికార్డ్ స్థాయిలో వరి ధాన్యం రైతులు పండించారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. దర్పల్లి PACS కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. సన్నాలు దొడ్డు ఈసారి 8 లక్షల టన్నుల వరి ధాన్యం రికార్డ్ స్థాయిలో పండించారు. రైతులు తెలంగాణలో కాళేశ్వరం నీరు లేకుండానే గతంలో తడిసిన ధాన్యం కానీ మంచి ధాన్యం కానీ 2 నెలల వరకు కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ హయాంలో రైతులకు కర్త లేకుండా రైతులకు పూర్తిగా కొనుగోలు చేయడం చరిత్ర సృష్టించింది. రైతులకు 2 పంటలకు కనీసం 30,000 అదనంగా సంపాదన కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టకుండా కాలయాపన చేశారు. మనం చెప్పిన విధంగా 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల వరకు నియోజకవర్గంలో 3,300 ఈ రోజు వరకు 7 మండలాల్లోనే సుమారు మరో 1,000 ఇండ్లు రానున్నాయి. మొదటి విడత 4,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. రెండవ విడతలో భూమి లేని పేదలకు భూమి ఇచ్చి వారికి ప్రభుత్వం ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తుందన్నారు. గతంలో పేదలు డబ్బులు లేక నిలిచిన ఇండ్లకు తగిన నిధులు అందించి ఇండ్లు పూర్తి చేసి ఇస్తానని అన్నారు. ప్రతి పేదవారికి ఇండ్లు కట్టించి తీరుతామని అన్నారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ ఇండ్ల కొరకు దళిత బంధు, BC బంధులకు డబ్బులు వసూలు చేసిన ఘనత టీఆర్ఎస్ వాళ్ళది. ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైనా డబ్బులు అడిగితేనే తన నేరుగా ప్రజలు సమాచారం ఇవ్వాలని అన్నారు. పూకళ్లకు నమ్మవద్దని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఏమి జరుగుతుంది, చివరకు బీఆర్ఎస్ నిలిచిపోయిందన్నారు. వాళ్ళు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు పలికినట్లను తెలిసింది. ఉద్యోగులకు ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఎగబట్టి నేడు ఉద్యోగులకు ఆదుకునే మాట మాట్లాడుతున్నారు. అధిక వడ్డీలతో రుణాలు తెచ్చి తెలంగాణ ప్రజలను అడ్డువిడిచిన కేసీఆర్ 40,000 కోట్లు బాకీ పెట్టిపోయారు. అప్పుల మాట వేరు. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. తెలంగాణ బాగుపడడం కేసీఆర్ కుటుంబానికి ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉదార కొట్టేవాళ్ళు. ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. 15 రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణలో కొనసాగుతుందా అని ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డం పడడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమం మాజీ IDCMS చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, దర్పల్లి PACS చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇలా 2 అంశాలు. ఈ సన్నవడ్లు, దొడ్డు వడ్ల కొనుగోలు ఈరోజు రికార్డు స్థాయిలో దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకా అధికారుల అంచనా ప్రకారము ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నులు ఇంకా ప్రొక్యూర్ చేసేది అక్కడక్కడ, అంటే కొంచెం లారీలలో ఉన్నాయి. ఇంకా కొంచెం లేట్ వచ్చింది క్రాప్. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ చిక్కరణపల్లి, బాల్కొండ ఏరియాలో మన దగ్గర 95% అయిపోయింది. ఒక జగరణపల్లి మండలంలో కొద్దిగా ఉంది. పోయిన వానాకాలం 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన తెలంగాణలో, ఇప్పుడు 1,30,00,000. అంటే 2 పంటలు కలిసి ఈ వానకాలము, ఏసంగి కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత